ప్రస్తుతం మనమైతే ఎల్బీ నగర్‌లోని వాస్తు కాలనీ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చెట్లు ఎట్లా కొట్టివేయబడి ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. ఇంకా ఇక్కడ గోడ మీద గూడా రాసి ఉంది. మీ ఇంటి ముందు మీరే శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పేసి. ఈ చెట్లు అయితే వాళ్ళు చెదలు పట్టేసి పురుగొస్తుందని చెప్పేసి ఈ కాలతే ఇట్లా నరికేసి కిందేసినా సరే జీహెచ్ఎంసీ వాళ్ళైతే ఆహ్, రోజు చెత్త తీసుకెళ్ళడానికైతే వాళ్ళు వస్తున్నారు గానీ, ఇక్కడ ఏం పట్టించుకోని పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇప్పుడు వచ్చేది ముందే ఇప్పుడు వర్షాకాలం. ఆ వర్షాకాలం వచ్చిందంటే డెంగ్యూ ఆ వాన నీరు నిలువ ఉండడం వల్ల డెంగ్యూ గానీ, మలేరియా గానీ అట్లాంటి జబ్బులు వచ్చే పరిస్థితి అయితే ఉంటది. సో, అలా అయినా సరే ఇప్పుడు ఎవరు పట్టించుకోకుండా ఇట్లా రోడ్ల మీద కాలనీలో ఇట్లా చెట్లు వదిలేయడము అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. సో, కాలనీ వాసులకు గూడా ఇంటి ముందే చూడండి మీరు చూస్తున్నట్లయితే చెట్లు నరికేయడం గానీ, ఇది మొత్తం చెదలు పట్టి పురుగొస్తున్న పరిస్థితి ఉంది. సో, అందుకని నరికివేశామని జెప్పేసి ఇక్కడ కాలనీ వాసులైతే చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మొత్తం ఆకులైతే గానీ, మొత్తం నిన్న 2, 3 రోజుల నుంచి ఈ మధ్య వర్షాలు కురుస్తున్నాయి గదా! ఈ వర్షాలు కురవడానికి దానికి మొత్తం దోమలు రావడం గానీ, కాలనీలో ఇక్కడ నీరు నిలవ ఉండడం వల్ల కాలనీలో నీరు నిలవ ఉండడం వల్ల దోమలు రావడం, దానివల్ల డెంగ్యూ, మలేరియా అట్లాంటి జబ్బులు గూడా రావడానికి ఎక్కువ స్కోప్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనతో పాటైతే వాస్తు కాలనీ వాసులైతే ఉన్నారు. వాళ్ళకి డ్రైనేజీ ప్రాబ్లమ్ ఉంది. ఒక 25 సంవత్సరాల క్రితం ఏసిన డ్రైనేజీ ఉంది. సో, ఇప్పుడు వాళ్ళకొక సమస్య వచ్చిందని జెప్పేసి వాళ్ళ సమస్య ఒకసారి చెప్తున్నారు. మనం గూడా ఒకసారి విందాం. ఏం లేదు, ఈ వర్షం వస్తే పైకించి వాటర్ వస్తున్నాయి. ఇలా ఆ ఏరియా మొత్తం వాళ్ళు మొన్న రోడ్ వేసినప్పుడు కూడా అక్కడ చేసుకోవాలంటే వాళ్ళు చేసుకోలేదు. ఈ ఆ కాలనీ ఈ కాలనీ వచ్చా ఎప్పుడు డ్రైనేజ్ ఇక్కడ పొంగి పొలుతుంది మొత్తం. చాలా మాకైతే ఇబ్బంది. ఈ పక్క వాళ్ళు వాళ్ళకెళ్ళి బోలు పెడతారు ఆ పక్క ఇంటికి నుంచి. కాకపోతే ఈ వాటర్ అంతా ఇట్లా మాకు నడవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఎవరికైనా జీహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లెయింట్ చేయడం జరిగిందా ఇంతకుముందు ఎప్పుడైనా? గతంలో చేసినాం కానీ ఇప్పటి వరకు ఎవరు రాలేదు, పట్టించుకోలేదు. పట్టించుకోలేదని ఒక్కసారి గూడా మీరు వెళ్ళలేదా? వాళ్ళు రాలేదా? వచ్చారు, చెప్పాము. చెప్పినా కానీ వచ్చారు, చూసారు, చూస్తారు, చేస్తామంటారు. అంతే టైం పాస్ చేసి వెళ్ళిపోతున్నారు అంతే. వాస్తు కాలనీ వాసులం మేము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లైను ఇట్లా అక్కడి నుంచి వాటర్ ఇక్కడ వచ్చి ఫ్లో ఎక్కువ అయ్యి ఏమవుతుంది, ఇంటి ముందుకు వచ్చి నిల్చుంటున్నాయి వాటర్ అన్ని. ఆ వాటర్ రాకుండా మాకు క్లియర్గా మా లైన్ మాకు క్లియర్ ఉండేటట్టు చేయాలి. అటు నుంచి వాటర్ వచ్చేటట్టు ఉండొద్దు. ఇటు మొత్తం ఒకటే లైను, పెద్ద లైన్ వేసేస్తే క్లియర్గా ఉంటుంది. మా వాస్తు కాలనీ వరకు మాకు కంప్లీట్గా లైన్ కావాలి. కానీ అటు నుంచి వాళ్ళు డ్రైనేజీ ఫుల్ అయిపోయింది అనుకోండి, మా రోడ్డుకు వదిలేస్తున్నారు. మాదంటే మాది కాదు, కాకపోతే ఆ లైన్ నుంచి ఇటు వరద అనేది వస్తుంది. డైరెక్ట్ గేటు ముందుకు వచ్చేస్తున్నాయి వాటర్ అన్ని. మేము నడవడానికి కష్టంగా ఉంది. పిల్లలు ఇట్లా బండ్ల నుంచి వెళ్ళాలన్నా కష్టంగా ఉంది. బైకులు పెట్టుకున్నా ఇప్పుడు ఫోర్స్ ఏంటంటే ఈ వాస్తు కాలనీలో మేము పెట్టినాము, కాలనీ అవతల కాలనీలో తెచ్చి కార్లు కూడా ఇక్కడే పెడుతున్నారు. అది కూడా కొంచెము క్లియర్ ఉండాలి. వాస్తు కాలనీ అన్నప్పుడు వాస్తు కాలనీ డెడ్ ఎండ్ మాది లాస్ట్ అయినప్పుడు ఆ లాస్ట్ వరకు డెడ్ ఎండ్ ఉంటుంది. కానీ వేరే వాళ్ళకి ఛాయిస్ అయితే ఉండదు కదా, అవతల కాలనీ వాళ్ళకైతే ఛాయిస్ ఉండదు. అది కూడా కొంచెం ఉండాలి. ఈ డ్రైనేజ్ లైన్ మాత్రం తొందరలో క్లియర్ కావాలి మాకు. అట్లా లైన్ పెద్ద లైన్ వేసేసి కొంచెం క్లియర్గా చేసేటట్టు, అక్కడి నుండి వాటర్ వచ్చేటట్టు రాకుండా చేయడానికి ప్రయత్నించండి. అంటే ఇంతకుముందు జీహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చామన్నారు, వాళ్ళు పట్టించుకోలేదన్నారు. ఇంకా పై వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి మీరు ప్రయత్నించలేదా? పై వాళ్ళకంటే ఇంకా మేము చెప్తా ఉన్నాం కానీ వాళ్ళు మాకు రెస్పాన్స్ కూడా కరెక్ట్ ఇవ్వడానికి ఇప్పటి వరకు రాలేదు. చెప్పినాము, ఎన్నోసార్లు చెప్పినాము, వస్తున్నారు, బండ్లు వస్తున్నారు, క్లియర్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతవరకే. కానీ మేము లాస్ట్ డెడ్ ఎండ్ ఉన్న వాళ్ళకి మాత్రం మాకు ప్రాబ్లం, ఇక్కడ నుంచి ప్రాబ్లం అయితే లాస్ట్ కాలనీ మొత్తం అందరం అడుగుతూ ఉన్నాం, అందరం చెప్తా ఉన్నాం, కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవటానికి సిద్ధంగా లేరు ఇప్పటి వరకు. మెయిన్ అక్కడి నుంచి ఆ కాలనీ వాళ్ళ నుంచి లైన్ అయితే క్లియర్గా అక్కడ మొన్ననే రోడ్ వేసిండ్రు. ఆ రోడ్ వేసినప్పుడు అక్కడ లైన్ వాళ్ళు అక్కడ వేసుకుని మాకు క్లియర్గా ఇది ఉంటే అయిపోయేది. వాళ్ళు క్లియర్ వేసుకోలేదు, నీళ్ళన్నీ ఇక్కడ నుండి వస్తే ఇబ్బంది అవుతుంది మాకు. చిన్న పిల్లలు ఉంటారు, ఇట్లనే పోవటానికి రావటానికి కష్టంగా ఉంటుంది కదా. అలాంటప్పుడు క్లియర్గా ఉండడానికి చేయాలి. మేము కోరుకునేది ఒకటే, లైన్ క్లియర్ కావాలి, పెద్ద లైన్, డ్రైనేజీ పొంగకుండా ఉండాలి. మేము కంప్లైంట్ చేసిన ప్రతిసారి కూడా ఆఫీసర్స్ చూస్తున్నారు. అది టెంపరీ ట్రీట్మెంట్ లాగుతుంది. ఒక్కోసారి డే బై డే చాలాసార్లు కంప్లైంట్ చేసినాము, వచ్చి క్లియర్ చేస్తారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే కావట్లేదు. పర్మనెంట్ సొల్యూషన్ అంటే రోడ్డు మధ్యలో నుంచి పెద్ద డ్రైనేజీ ఓపెన్ చేస్తే మాత్రం అది అవుతుంది, లేకపోతే కావాలి. అది ఆల్రెడీ శాంక్షన్ అయింది అంటున్నారు, ఇంతవరకు ఏమైందో తెలియదు. ఆఫీసర్తో కలిసి చెప్పినాము, శాంక్షన్ అయింది అంటున్నారు కానీ ఇంకా పొజిషన్ ఏం రాలేదని.
అయితే ఇప్పుడు దాదాపుగా మనం చూస్తున్నాం కదా, ఒక 30 రోజులు పైన అవుతున్నట్టుంది. చెట్లు వైర్లకి అడ్డొస్తున్నాయని చెప్పేసి చెట్లు నరికేసి పక్కన వేసినారు. సో అవి ఇప్పటి వరకు కూడా క్లియర్ చేయలేదు. అంటే మీరేమి వాళ్ళకి కంప్లైంట్ చేయలేదా, లేకపోతే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు? జిహెచ్ఎంసీ వాళ్ళే పట్టించుకోవట్లేదు, ఎలక్ట్రిసిటీ వాళ్ళే మీకు కట్ చేయలేదు అంటున్నారు. కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు కట్ చేసారు కాబట్టి వాళ్ళే క్లియర్ చేయాలి వాటిని. అవి చెట్లు ఎండిపోయి మొత్తం పురుగు వచ్చి నన్ను కట్ చేసిన వాళ్ళు, ఆ కట్ చేసిన చెట్లు జిహెచ్ఎంసీ వాళ్ళు క్లియర్ చేయాలి. సో యాక్చువల్గా ఇప్పుడు వర్షాలు ఉన్నాయా లేవా, వర్షాలతో సంబంధం లేకుండా కూడా ఇప్పుడున్నటువంటి ఒక సీవేజ్ లైన్ ఏదైతే ఉందో వాస్తు కాలనీలో, అది ఎప్పుడో 25 సంవత్సరాల కింద వేసింది కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి ఒక జనాభాకు అది తగ్గట్టుగా లేదు. సో అది బహదూర్గూడ వీకర్ సెక్షన్ కాలనీ కొరకు వేసినటువంటి ఒక లైన్ని తర్వాత 2008 తర్వాత వాస్తు కాలనీ వచ్చినటువంటి ఒక సో ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. సో ఆ విధంగా ఇప్పుడున్నటువంటి యొక్క సీవేజ్ లైన్ యొక్క డయా సరిపోవటం లేదు కాబట్టి ఆ డయాని పెంచమని దగ్గర 2012వ సంవత్సరం నుంచి మేము అడుగుతూనే ఉన్నాము. సో దానికి ప్రపోజల్స్ పంపుతామని అన్నారు. తర్వాత మేము దాన్ని పర్సూ చేయటం కూడా జరిగింది. తర్వాత సవితా ఇంద్రారెడ్డి మేడం బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము దాన్ని పర్సూ చేయటం జరిగింది. అది శాంక్షన్ అయింది అని కూడా మినిస్టర్ గారే చెప్పారు. కానీ ఆఖరికి అది ఏమీ కాలేదు. మళ్ళీ ఇప్పటికి కూడా మేము దాన్ని పర్సూ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా ఇప్పుడైతే ఇంతకుముందు ఇది సీవేజ్ లైన్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేది, కానీ ఇప్పుడు అది మన జలమండలి పరిధిలోకి అది వెళ్ళిపోయింది. జలమండలి అధికారులకు కూడా మేము ఈ సమస్య గురించి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే దీనికి ఈ సీవేజ్ లైన్ యొక్క డయా పెంచడానికి కావాల్సిన యొక్క ప్రపోజల్స్ మేము ఆల్రెడీ ఎండికి పంపించాము, అంటే మేనేజింగ్ డైరెక్టర్ జలమండలికి పంపించాము. అక్కడి నుంచి మాకు శాంక్షన్ వస్తే మేము చేయగలము, అంతవరకు అయితే మేము ఏం చేయలేము. సో మీరు కూడా వెళ్ళి జలమండలి డైరెక్టర్ కానీ కలమండలి వాళ్ళు అనటం జరిగింది. అయితే ఆ ప్రాసెస్లో మేము ఇంకా కలవలేదు జలమండలి డైరెక్టర్ గారిని. సో కాబట్టి మీ తరపున కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎప్పుడో 25 సంవత్సరాల కింద వేసిన యొక్క లైను ఇప్పుడున్న జనాభాకు సరిపోవటం లేదు కాబట్టి ఆ డయాన్ని పెంచే విధంగా మీరు కూడా మీ యొక్క ఛానల్ ద్వారా సో ప్రభుత్వ దృష్టికి తెస్తారని ఆశిస్తూ ఉన్నాము. కాలనీ వాసుల సమస్యలు అయితే దాదాపుగా ఇక్కడ డ్రైనేజ్ వేసి కూడా 25 సంవత్సరాల పైన అవుతుందని చెప్తున్నారు. సో ఇక్కడున్న ఈ సమస్యకైతే 25 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ వాటర్ అయినా సరే డ్రైనేజ్ పొంగి ఇటు రావడం, మొత్తం ఇటు పొంగి పొర్లుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ నడవడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి, బండ్లు పెట్టుకోవడానికి కూడా ఇబ్బందులు అవుతున్నాయి అని వాళ్ళ కాలనీ వాసులు అయితే చెప్తున్న సంగతి మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ కాలనీలో అయితే చెట్లు నరికేసి ఒక 30 రోజుల పైనే అవుతుంది. చెట్లు నరకడం వల్ల జిహెచ్ఎంసీ వాళ్ళు కాకుండా నార్మల్గా చెట్లకి చెదలు పట్టేసి పురుగులు రావడం వల్ల చెట్లను నరికేసి పక్కన వేసినారంట. సో అయితే వాటిని కూడా తీసుకెళ్లకుండా సో అలాగే పక్కన పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు కాలనీ వాసులు అయితే చెప్పడం జరుగుతుంది. సో అలా చెట్లు ఉండడం వల్ల వర్షాలు పడి నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు, డెంగ్యూ అలాంటి జ్వరాలు, ఇప్పుడు విష జ్వరాలు వచ్చే వర్షాకాలం వచ్చింది అంటేనే చాలు విష జ్వరాలు అయితే రావడం జరుగుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నా సరే కూడా వాస్తు కాలనీలో అయితే కొంచెం అధికారులు అయితే కొంచెం నిర్లక్ష్యం చూపిస్తున్నారని చెప్పేసి ఇక్కడున్న కాలనీ వాసులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అయితే మొత్తం చెట్లు వేసేసి పక్కకి వేసి దాదాపుగా ఒక 30 రోజుల పైనే అవుతుంది. మొత్తం నాచు పట్టేసి దాని మీద చిన్న చిన్న పురుగులు, దోమలు ఇట్లాంటి వాటిలలో చెప్పాలంటే పాములు కూడా వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఇక్కడ చిన్నపిల్లలు రోడ్ల అంటే చిన్నపిల్లలు తిరుగుతారు, పెద్దవాళ్ళు తిరుగుతారు. అయినా సరే జిహెచ్ఎంసీ వాళ్ళు తొందరగా దీనికి స్పందించాలని చెప్పి కాలనీ వాసులు అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీరు చూడండి, మొత్తం చెట్లు నరికేసి పైన అవుతుంది, ఇక్కడ వేసేసినారు. చెట్లకి చెదలు పట్టేసి పురుగు పట్టడం వల్ల ఆ చెట్లు కొట్టేసి ఇలా రోడ్డు పక్కకి వేసినామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. పురుగు పట్టేసి శుభ్రం చూడండి, మొత్తం ఇక్కడ మందు జల్లిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. జిహెచ్ఎంసీ వాళ్ళైతే రోజు చెత్త వేసుకెళ్ళడానికి కూడా వస్తారు, కనీసం వాళ్ళు ఇక్కడ శుభ్రం కూడా చేయలేని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇంకొకటి డ్రైనేజీ ఇక్కడ నుంచే వాటర్ కూడా ఇక్కడ నుంచే వస్తున్నాయి. వాటర్
సో ఈ వాటర్ ఇట్లా రావడం వల్ల ఇక్కడ చూడండి మొత్తం నాచు పట్టేసి ఎంత అంటే చాలా చూడడానికి కూడా ఎంత బయట ఇంత నీట్గా ఉండే కాలనీలో కూడా బయట నార్మల్గా మురికి కాలువలు ఎట్లా ఉంటాయి అంతకన్నా దరిద్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే మొత్తం నాచు పట్టేసి దోమలు, పురుగులు, డెంగ్యూ, మలేరియా అట్లాంటి విష జ్వరాలు కూడా వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దినేష్తో రాణి, SV6 న్యూస్, హైదరాబాద్.